ఒక కట్ట వరకు మెంతి కూరని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకుందాము. కొంచెం కొత్తిమీర, తర్వాత కరివేపాకును కూడా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయిలో నూనె వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మెంతి కూరని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్గుని ఇలా వేసుకొని పైనుంచి రుచికి సరిపడినంత కారాన్ని, ఆ తర్వాత ధనియాల పొడిని కూడా వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి 4 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత రెండో వైపుకు తిప్పేసి రెండు వైపులా కూడా మంచిగా ఎగ్గుని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని రకాల ఆకుకూరలు వేసుకొని ఎగ్ ఫ్రై చేస్తే సూపర్గా ఉంటుందండి. లంచ్ బాక్స్లోకి వెళ్ళి ఇలా ఒక్కరికి చేసి పెట్టండి. చాలా ఈజీగా సరిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా డిన్నర్లోకైనా లేదంటే లంచ్ బాక్స్లోకైనా సూపర్గా ఉంటుంది. వీడియోని అస్సలు లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.